వాట్ అంటే మీరు ట్విట్టర్లో పెడుతున్నారు కదా షర్మిల గారిని, షర్మిల గారిని నేను కలవలేదు నా లైఫ్ లో. అంటే ట్విట్టర్లో పెడుతున్నారు కదా కే షర్మిల పాల్ అని, ఆమెని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా. ఆవిడ పబ్లిక్ పొలిటికల్ లీడర్. ఆవిడ చేసిన ఒక స్పీచ్ ఏదో నేను మన మీడియాలో చూసి దాని మీద నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. షర్మిల ఎవరు తీసుకున్నట్టుగా ఇది తీసుకోదండి. కౌంటర్లు చాలా చాలా ఇదిగా ఇచ్చేస్తున్నారు. ఆవిడ ఎవరెవరు పెడితే దానికి చాలా భయంకరంగా కౌంటర్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు వదిలేస్తారు, కానీ షర్మిల తాట తీస్తా ఎవరినైనా అంటుంది. మీకు ఆవిడ తాట తీస్తారనేటువంటి దాని మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎలాంటి థ్రెట్ ఉంది? ఐ హ్యావ్ ఎ జనరల్లీ, నేను ఆ పర్టికులర్ స్పీచ్ నేను చూడలేదు, బట్ నాకు జనరల్గా ఐఎమ్ అగెయిన్స్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ యూజింగ్ ఫిజికల్ థ్రెట్స్. కిరణ్ గారు, టైం పీరియడ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఈ సినిమాల టైం పీరియడ్ లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా ఒకటి ఉంది. చాలా సెన్సేషన్, రాష్ట్రంలో చాలా ఇదైనటువంటిది. ఆ టైం పీరియడ్ లో ఉన్నటువంటి దీన్ని ఇన్కార్పొరేట్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు ఏమేమి ఉంది ఏమేమి లేదు అని ఇప్పుడు నేను చెప్పను. ఇంకంతే, ఇంతకన్నా నేను చెప్పను. అంతే, ఏమైనా ఉండొచ్చు, ఏమైనా లేకపోవచ్చు. కిరణ్ గారు, ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే, ఏ సినిమా అయినా సరే, వ్యూహమైనా శపథమైనా ఇప్పుడు మీరు చూసిందైనా ముందుదైనా అన్నీ కూడా ఒకే ఒక్క గ్రౌండ్ మీద వాళ్ళు వెళ్ళారు. ఏంటి, ఒక పర్సన్ని డీఫేమ్ చేస్తున్నారు, చెడ్డగా చూపెడుతున్నారు అనే దాని మీద. అన్నిటికీ అదే ఉంటుంది బేసిక్ ఫండమెంటల్ గ్రౌండ్. ఇప్పుడు కోర్టులో వచ్చిన ఆర్డర్లో ఒక ఫిల్మ్ మేకర్కి ఈ హ్యాజ్ ఎ లిబర్టీ టు షో ఎ పబ్లిక్ పర్సన్ అండర్ ఆర్టికల్ 19 ఇన్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. అప్పుడు సేమ్ గ్రౌండ్ అన్నిటికీ వర్తిస్తుంది. అది అజీవ్ సార్. సార్ 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 ఈ మూవీ తీసేటప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎంతవరకు మీకు పర్సనల్గా ఎఫెక్ట్ అయింది ఈ మూవీ చేయడానికి? ఏం పర్సనల్గా అంటే తీయడానికి డిలే అయింది, చాలాసార్లు డిలే అయింది కదా, దానివల్ల మీకు ఎంతవరకు స్ట్రగుల్ అయ్యారు? నేను ఎప్పుడు నా లైఫ్లో స్ట్రగుల్ అవ్వాలి ఇంతవరకు. స్ట్రగుల్ అది ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక డెసిషన్. ప్రతి ఎవ్రీ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఆ మధ్యలో వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాం. ఆర్జీ గారు, ఈ 2-3 డేస్ నుంచి మీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంటే మీరు ఒక అమ్మాయితో దిగిన ఫోటో పెట్టి, అంటే అందులో కూడా ఒక వ్యూహం ఉంది అన్నట్టుగా మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకు అలాగా ప్రతిసారి మీరు ఏదైనా ఒక అమ్మాయితో ఫోటో పెట్టిన వెంటనే వైరల్ అవుతున్నాయి, ఎందుకని మీ ఉద్దేశం ఏంటి? అది వైరల్ చేసి ఉన్నాడు కదా, వాళ్ళకి అమ్మాయిని చూడటం ఇష్టం ఉండాలి, నన్ను చూడటం ఇష్టం, మా ఇద్దరు నన్ను చూడటం ఇష్టం ఉండాలి. అది